హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనము గుంటూరు రూరల్ మరియు గుంటూరు అర్బన్కు సంబంధించి ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అన్ని, అక్కడ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది, అలాగే మేల్ కేటగిరీ అండ్ ఫీమేల్ కేటగిరీలో కాంపిటీషన్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది అనమాట. ఓకే, మనమైతే డైరెక్ట్గా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఓవరాల్గా మనకు గుంటూరు రూరల్ మరియు అర్బన్కు సంబంధించి 380 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. గుంటూరు రూరల్లో వచ్చేసి 300 పోస్టులు అయితే ఉన్నాయి, అలాగే అర్బన్లో వచ్చేసి 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెండింటిని కలుపుకుంటే మనకు 380 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, నువ్వు గుంటూరు రూరల్ అభ్యర్థి అయినా అర్బన్ అభ్యర్థి అయినా ఓవరాల్గా నువ్వు వచ్చేసి గుంటూరులో లోకల్ క్యాండిడేట్, అది రూరల్ అయినా సరే అర్బన్ అయినా సరే. రూరల్ క్యాండిడేట్ అర్బన్లో లోకల్ అవుతాడు, అలాగే అర్బన్లో ఉన్నటువంటి వ్యక్తి రూరల్లో లోకల్ అవుతాడు అనమాట. ఇక్కడ మరి పోస్టింగ్ ఎలా ఇస్తారు అంటే, మీరు ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకొని ఉంటారో, ఫస్ట్ అంటే అర్బన్ కావాలని, కొంతమంది రూరల్ కావాలని, సో ఈ పోస్టింగ్ ప్రిఫరెన్స్ని బట్టి మీకైతే పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం అనమాట. మనకు ఓవరాల్గా ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్కు రాసినటువంటి అభ్యర్థులు మేల్ కేటగిరీ నుంచి 3284 మంది అభ్యర్థులు అయితే మేల్ కేటగిరీ నుంచి ఉన్నారు. ఫీమేల్ కేటగిరీ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ నేను గుంటూరు రూరల్ మరియు అర్బన్కి సంబంధించి రెండు కలిపి డేటా చెప్తున్నాను. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 393 మంది అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది ఫైనల్గా. మరి ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే, మేల్ కేటగిరీ నుంచి వచ్చేసి మనకు 1:16 అయితే ఉంది, అలాగే ఫీమేల్ కేటగిరీ నుంచి అయితే 1:4 అయితే ఉంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, గుంటూరు జిల్లాలో రిమైనింగ్ డిస్టిక్ వాళ్ళు అంటే ప్రకాశము, అలాగే అటు శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉంటుంటారు కదా, వాళ్ళందరూ కూడా మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కాబట్టి గుంటూరు. సో ఇక్కడ ఈవెంట్స్ ఎక్కువ అంటే ఈవెంట్స్ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి 1:16 కంటే కూడా మేల్ కేటగిరీలో ఇంకా తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇది గుంటూరుకు సంబంధించినటువంటి డేటా. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉందనేది అయితే ఒకసారి చూసాం మనము. ఎనీవే, అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఎనీవే, మరి ఒకసారి అయితే మనకు కేటగిరీ వైజ్ అంటే మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇక్కడ చూద్దాము. అంటే ఇక్కడ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమందికి వాళ్ళ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలీదు. సో ఓవరాల్గా 380 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనం అయితే చూస్తున్నాము. హోంగార్డ్ రిజర్వేషన్ అయితే తీసివేయకుండా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే చూద్దాము. ఓపెన్లో వచ్చేసి మేల్ కేటగిరీకి సంబంధించి నేను ఇక్కడ చెప్తున్నాను. మేల్ కేటగిరీకి సంబంధించి 254 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా గుంటూరుకు సంబంధించి, అలాగే ఫీమేల్కి సంబంధించి 126 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఈ మేల్ కేటగిరీలో 254 పోస్టులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి అయితే చూద్దాము. ఓపెన్లో వచ్చేసి 101 పోస్ట్ అయితే ఉండడం జరిగింది, అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి 26 పోస్టులు, బీసీఏ నుంచి 18 పోస్టులు, బీసీబీ నుంచి 26 పోస్టులు, బీసీసీ నుంచి 2 పోస్టులు, అలాగే బీసీడీ నుంచి వచ్చేసి 18 పోస్టులు, బీసీఈ నుంచి 10 పోస్టులు, ఎస్సీ నుంచి 38 పోస్టులు, అలాగే ఎస్టీ నుంచి 15 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది గుంటూరుకు సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించి. అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు 126 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీలో 51 పోస్టు, ఈడబ్ల్యూఎస్లో 12 పోస్టులు, బీసీఏలో 9 పోస్టులు, బీసీబీలో 12 పోస్టులు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 9 పోస్టులు, బీసీఈలో 5 పోస్టులు, ఎస్సీలో 19 పోస్టులు, ఎస్టీలో 8 పోస్టులు. ఇవి ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు అనమాట. మీ కేటగిరీ ఏదో మీ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఒకసారి అయితే చూసుకోండి ఎన్ని ఉన్నాయనేది. మరి ఇప్పుడు మనమైతే ఇంకా కట్ ఆఫ్లోకి వెళ్ళిపోదాం. గుంటూరు రూరల్కు సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది ఒకసారి అయితే చూద్దాం. అంటే మన అనాలిసిస్తో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. సో ఓపెన్ ప్లస్ ఓసీ కేటగిరీకి సంబంధించి గుంటూరు రూరల్కు సంబంధించి ఓసీ 124 నుంచి 127 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది మేల్ కేటగిరీకి సంబంధించి 124 నుంచి 127. అలాగే బీసీఏ వచ్చేసి
116 నుంచి 120 మధ్యలో ఉండే అవకాశం ఉంది. బీసీబీ వచ్చేసి 118 నుంచి 121 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీసీ వచ్చేసి 95 to 98. ఇక్కడ బీసీసీ కేటగిరీ వచ్చేసి ఇంకా తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అనమాట. బీసీసీ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. సో ఎందుకంటే అక్కడ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. సో దానివల్ల బీసీసీ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు. అలాగే బీసీడీ చూసుకున్నట్లయితే 120 నుంచి 123 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే బీసీఈ చూసుకున్నట్లయితే 111 నుంచి 115 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 114 నుంచి 119 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఎస్సీ కేటగిరీలో వచ్చేసి గుంటూరుకు సంబంధించి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఎస్సీ కేటగిరీ ఓవరాల్గా చూసుకున్నా కానీ గుంటూరులో కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే 110 నుంచి 115 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 108 నుంచి 112 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఏదైతే మనం మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పుకున్నామో వాటికి +or-3 మార్క్స్ అయితే కట్ ఆఫ్స్ మ్యాక్సిమం ఉండే అవకాశం అవుతుంది. మనం చెప్పుకున్న కట్ ఆఫ్స్కి +or-3 అయితే వేసుకోవచ్చు మీరు. ఓకే, మరి ఇప్పుడు ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. మరి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే చూద్దాము. ఓసీ 104 నుంచి 109 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీఏ వచ్చేసి 94 నుంచి 98 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీబీ వచ్చేసి 91 నుంచి 95 మధ్యలో ఉండే అవకాశం ఉంది. బీసీసీ వచ్చేసి 76 నుంచి 79. అలాగే బీసీడీ వచ్చేసి 93 నుంచి 97. అలాగే బీసీఈ వచ్చేసి 81 నుంచి 85. ఎస్సీ కేటగిరీ నుంచి 92 నుంచి 96 మధ్యలో ఉండే అవకాశం ఉంది ఉమెన్ కేటగిరీలో. సో ఇక్కడ +or-3 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే 88 నుంచి 92 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 85 నుంచి 88 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మనం గుంటూరు రూరల్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. గుంటూరు రూరల్కు సంబంధించి +or-3 ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అది మేల్ కేటగిరీ అవ్వచ్చు, ఫీమేల్ కేటగిరీ అవ్వచ్చు. మరి అలాగే ఇప్పుడు మనం గుంటూరు అర్బన్కు సంబంధించి కూడా ఒకసారి అయితే చూసుకుందాం. అంటే ఇక్కడ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి గుంటూరు అర్బన్కు సంబంధించి కూడా అనేది ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 125 నుంచి 128 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీఏ కేటగిరీ చూసుకున్నట్లయితే 114 నుంచి 118 మధ్యలో ఉండే అవకాశం. బీసీఏలో ఇంతకంటే కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే గుంటూరు అర్బన్కు సంబంధించి బీసీఏ కేటగిరీ అనేది చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ కేటగిరీస్తో కంపేర్ చేసుకుంటే అర్బన్లో బీసీఏ అనేది చాలా తక్కువ కాంపిటీషన్. సో బీసీబీ వచ్చేసి 120 నుంచి 123 మధ్యలో ఉండే అవకాశం. అలాగే బీసీసీ వచ్చేసి 101 నుంచి 105. అలాగే బీసీడీ వచ్చేసి 121 నుంచి 124. బీసీఈ వచ్చేసి 118 నుంచి 121. ఎస్సీ 117 నుంచి 120. ఎస్టీ 115 నుంచి 119. ఈడబ్ల్యూఎస్ 113 నుంచి 118. ఇవి మేల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. దీనికి +or-3 అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కూడా ఒకసారి అయితే చూద్దాము. ఓసీ 106 నుంచి 109. బీసీఏ 82 నుంచి 86 ఫీమేల్ కేటగిరీ మనం చెప్పుకునేది. అలాగే బీసీబీ 94 నుంచి 97. అలాగే బీసీసీ 76 నుంచి 80. బీసీసీ కేటగిరీ అనేది మ్యాక్సిమం మనం చెప్పిన కట్ ఆఫ్ కంటే పెరగొచ్చు, చాలా అంటే తగ్గొచ్చు. చాలా వేరియేషన్ అయితే కనపడుతుంది అనమాట బీసీసీలో మీకు. సో ఎక్స్పెక్ట్ చేయడానికి అవ్వదని కూడా మనం అయితే చెప్పుకోవడం జరిగింది. బీసీడీ నుంచి 95 నుంచి 99. అలాగే బీసీఈ 82 నుంచి 86. ఎస్సీ కేటగిరీ వచ్చేసి 91 నుంచి 94 మధ్యలో. అలాగే ఎస్టీ వచ్చేసి 89 నుంచి 92. ఈడబ్ల్యూఎస్
ఫీమేల్ కేటగిరీ 85 నుంచి 90. ఇది ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. మనమైతే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి గుంటూరు అర్బన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా ఇక్కడైతే చెప్పుకోవడం జరిగింది. సో మనం చెప్పినటువంటి కట్ ఆఫ్స్కు +3 మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మరి ఫీమేల్ ఎంత తక్కువ చెప్పారని మీరు అనుకోవచ్చు. మరి కాంపిటీషన్ అంత తక్కువ ఉంది కాబట్టి మనం అంత తక్కువ కట్ ఆఫ్స్ అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇది గుంటూరు రూరల్ మరియు అర్బన్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. సో మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ అండ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఈరోజు రేపటిలోగా రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా మనం మ్యాక్సిమం అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే మరో జిల్లా సంబంధించినటువంటి కట్ ఆఫ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.